టెంపుల్ అయితే చూసారు కదా. ఈ టెంపుల్ స్టోర్ వచ్చేసి ఏంటి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బ్యారకస్. ఈరోజు వచ్చేసి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు ఒక ఫేమస్ అయిన టెంపుల్కి వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే మనకు పెగడపల్లి వస్తుంది. పెగడపల్లి మండలం. పెగడపల్లి మనకి ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటాయి. ఇటు స్టేట్ లోపలికి వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. టెంపుల్ మీకు చూపిస్తా. ఇటు వచ్చేసి మనకి స్టేట్ వెళ్తే మనకు మల్యాల వస్తుంది. మల్యాల మండలం. ఇక్కడ నుంచి మనకు మల్యాల వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంటుంది. గైస్, మన ఆరేళ్ళి బస్ స్టాండ్ నుంచి ఒక లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. స్టేట్ వెళ్ళాలి. ఇక్కడనే మనకు టెంపుల్ కనిపించేది, అదే మనకి టెంపుల్. చూడండి టెంపుల్. గైస్, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్ ఉన్న విలేజ్ వచ్చేసి ఆరవెల్లి, మండల్ పెగడపల్లి, డిస్టిక్ జైత్యాల. ఇది ఆరవెల్లి అనే గ్రామంలో వెలిసింది. అందుకే ఆరవెల్లి నాయకులు అని వచ్చింది. అంటే దేవుడు వెలిసిన తర్వాతనే విలేజ్కి అన్న ఏం వచ్చింది ఆరవెల్లి అని. సో ఈరోజు ఈ వీడియోలో ఈ టెంపుల్ గురించి మొత్తం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపుల్ చుట్టూ చూసుకున్నాం. టెంపుల్ బయట చూడండి. టెంపుల్ బయట ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ టెంపుల్ గోడ పైన చూడండి, మనకు ఇట్లా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. వెనక వచ్చేసి మనకు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా మనకు వచ్చేసి టెంపుల్ దగ్గరికి ఎలా వస్తారో అలా ఉన్నది. ఇక్కడ చూడండి బయట ఎంత ఖాళీగా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. మేము వచ్చిన రోజు ఇక్కడ ఎవరు లేరు. సో అందుకే మేము డోర్లు తీసుకొని మేమే లోపలికి వెళ్తున్నాం. చూడండి, అన్ని టెంపుల్లలో దేవుళ్ళు అసలు ఇట్లా నార్మల్గా ఉంటాయి. సో ఈ టెంపుల్ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే దేవుడు 21 అడుగుల లోపలికి వెలిసిండు. ఈ దేవుడు ఇలా లోపలికి ఎందుకు వెలిసిండు అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఒకసారి టెంపుల్ చుట్టూ. మనకు ఒకప్పుడు టెంపుల్ అనేది ఇది మన గూడ పెంకల్లో ఉండేది. అప్పుడు ఇక్కడికి రావాలంటే భయమే. అది చిన్నప్పుడు ఇట్లా మనం వస్తే అప్పుడు లైటు అది ఏం లేకుండే, లోపల రావడానికి భయంకరంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకి టెంపుల్ని మళ్ళీ కొత్తగా కట్టిర్రు. చూడండి అమ్మవారు ఎంత లోపలికి ఉన్నాడో. 21 అడుగుల లోపల ఉంటారు అమ్మవారు. స్వయంగా వెలిసిరు ఇక్కడ ఈ అమ్మవారు. చూడండి, మీకు అమ్మవారిని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా గైస్, ఇక్కడ అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొడతారు అండ్ గొర్రె పిల్లలు కూడా వస్తారు. అంటే కొన్ని టెంపుల్లలో ఓన్లీ కొబ్బరికాయలు కొడతారు, కొన్ని టెంపుల్లలో కొబ్బరికాయలు కొడతారు, గొర్రె పిల్లలు వస్తారు. ఈ అమ్మవారి దగ్గరికి చెట్ల తీర్థాలు కూడా వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి చెట్ల తీర్థాలు వచ్చి ఇక్కడనే దేవుని దగ్గర కోసుకొని ఇక్కడనే వండుకొని తిని వెళ్తారు. చెట్ల తీర్థాలు అనేది విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు పోతారు, వాళ్ళకి తెలుస్తుంది. గైస్, టెంపుల్ అయితే చూసారు కదా. ఈ టెంపుల్ స్టోర్ వచ్చేసి ఏంటి అంటే చాలా ఇయర్స్ కిందట, అంటే అప్పట్లో రాజులు పరిపాలిస్తున్న కాలంలో స్టోరీ. అప్పట్లో మానాల కోట అనే ఒక కోట ఉండేది. అది ఇప్పుడు వచ్చేసి మానాల విలేజ్గా పిలువబడుతుంది. ఆ మానాల కోటని రఘుపతి రాయుడు అని రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు 2 బామ్మదులు ఉన్నారు. ఆ రాజుకు 2 పిల్లలు, ఒకరు కొండాల రాయుడు, ఒకరు శాకమల్లు పెద్ద అయినా, కొండాల రాయుడు చిన్న అయినా. అలా బామ్మరుదులకు రాజ్యం పైన ఎప్పటి నుంచో మా బావని చంపి రాజ్యాన్ని దక్కించుకోవాలని ఉండేది. అంత వాళ్ళు ఒకరోజు ఏం చేశారంటే వాళ్ళిద్దరితోనైతే చంపడం కాదు, ఎందుకంటే రఘుపతి రాయుడు చాలా పవర్ఫుల్ రాజు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కటర్ జింక్ అనే మాంత్రికుడు అండ్ బీర్ సాహెబ్ అనే రాజుతో చేతులు కలిపి ఒకరోజు రాయుడు హనుమాన్కి వీరాభిమాని. హనుమాను టెంపుల్కు రోజు వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. అలాగే ఈ ఒకరోజు అలాగే పూజ చేసుకొని ఇంటికి వచ్చే దారిలో ఈ రఘుపతి రాయుడిని బామ్మదులు, ఈ బీర్ సాహెబ్ అనే రాజు, కటర్ జింకర్ అనే నలుగురు కలిసి రఘుపతి రాయుడిని చంపేశారు. చంపేసి వాళ్ళ అక్క నుండి వాళ్ళ 2 అల్లుళ్ళని ఆయనతో రాజ్యం నుంచి వెళ్ళగొడతారు. వాళ్ళు ఆయనతో ఒక రాజ్యానికి వెళ్ళి అక్కడ బతుకుతారు. ఆయనతో ఒకరోజు ఆ రాజ్యంలో కొండాల రాయుడు ఆట ఆడుకుంటారు పిల్లలతోని, బొంగరాల ఆట. ఆ బొంగరాల ఆటలో ఒక బొంగరం వెళ్ళి ఇంకో పిల్లానికి తాకిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి తిడుతుంది. నువ్వు ఓనిరా, నీది ఏ రాజ్యం రా, నీ తండ్రి ఎవరు, నువ్వు మా కొడుకుని ఎందుకు కొట్టినా అని సంథింగ్ తిడుతుంది. తిట్టిన తర్వాత అప్పుడు కొండాల రాయుడు అనేది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మన నాన్న వాళ్ళు మనకి ఇక్కడ ఎందుకున్నామని అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ ఇట్లా జరిగిందని మొత్తం స్టోరీ చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ఆయనతో వాళ్ళు అన్నదమ్ములు ఏమనుకున్నా అంటే మన నాన్నని చంపిన వాళ్ళని మనం కూడా చంపాలని అయితే ఫిక్స్ అయితే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్న ఆయనతో అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరు మేనమామలను చంపేస్తారు. తర్వాత బీర్ సాహెబ్ అనే రాజుని చంపేస్తారు. తర్వాత కటర్ జింకన్ అనే మాంత్రికుని చెప్పడానికి పోతారు. కటర్ జింకడికి మాయలచ్చు. కటర్ జింకడ్ ఆయనతో చేతులు అంజనం వేసుకొని అన్ని చంపేదాన్ని కటర్ జింకని చంపడానికి వాళ్ళు వస్తున్నారో తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఆరవెల్లి నాయకుల శక్తి కటర్ జింకన్ దగ్గర బంధించి ఉంటుంది. కటర్ జింకను మాయల మంత్రాలచ్చు బంధించుకుంటారు. ఆయనతో అప్పుడు ఆ శక్తిని కొండల లైన్ మీదకి పంపిస్తాడు. కొండల లైన్ మధ్య
అరవిల్ నాయకురాల మధ్య యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో ఆయన అరవిల్ నాయకురాలు ఓడిపోద్ది. ఎందుకంటే కొండల రాయుడు అంజన్న స్వామి వరం చేత పుట్టినాడు. సో అందుకే కొండల రాయుడు పవర్ఫుల్ బాగా. తర్వాత అరవిల్ నాయకురాలని పండబెట్టి ఛాతి మీద కాలేసి పాతాళం మీద తొక్కుతాడు. తొక్కేటప్పుడప్పుడు అరవిల్ నాయకురాలు ఏమంటారంటే, నన్ను నువ్వు తొక్కకు, నేను కటర్ జింకని చెప్పే మార్గం చెప్తే, కటర్ జింకని చంపాలంటే ఆషామాషి కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. నువ్వు నాకేమన్నా హారం పెట్టు, హారం అంటే ఏమన్నా నాకు వరం ఇవ్వు అని చెప్పిన తర్వాత అప్పుడు కొండల రాయుడు ఏమంటారు అంటే, నేను అరవెల్లన్న గ్రామంలోకి తొక్కిన, అక్కడ నువ్వు భక్తులతో పూజలు అందుకుంటావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన అరవిల్ నాయకురాలు కటర్ జింకని చంపడం ఎలా అనేది చెప్పుద్ది. అదేంటి అంటే, కటర్ జింకని గురువేషంలో వెళ్ళి నీకు ఒక విద్యను అభ్యసించాలి, నువ్వు నా ముందట ధాన్యంలో కూర్చో అన్నాను. అన్న తర్వాత కటర్ జింకని నెత్తిలో ఒక చిన్న జుట్టు ఉంటుంది, ఆ జుట్టు వీకేస్తే కటర్ జింకని మాయలన్నీ మంత్రాలన్నీ పనిచేయమని చెప్తుంది. దాని తర్వాత నువ్వు సింపుల్గా చంపచ్చు అని చెప్తుంది. అలాగే ఆయన కొండల రాయుడు గురువేషం వేసుకొని కటర్ జింక దగ్గరికి వెళ్ళి నీకు ఒక కొత్త విద్యని చెప్పాలని ఆయన నా ముందర ధాన్యంలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆయన కటర్ జింక నెత్తిలో ఉన్న జుట్టుని పీకేసి కటర్ జింకని చంపేస్తారు. ఇది మన అరవిల్ నాయకురాలు స్టోరీ. స్టోరీ కొంచెం అటు ఇటు చెప్పినందుకు ఏమనుకోకర్రీ. నాకు కెమెరా ముందుకు వచ్చి వీడియోలు చేయడం అంటే తక్కువ టైం. సో నేర్చుకుంటున్న ఇప్పుడిప్పుడే. సపోర్ట్ చేసినట్టయితే ఇంకా నేను ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచి వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తాను.